తెలంగాణలో పార్టీ శ్రేణులను మరింత చైతన్యపరిచే దిశగా టీడీపీ ప్రజాపథం కార్యక్రమాన్ని ప్రారంభించింది. నియోజకవర్గాల వారీగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో 4 ప్రాంతాల్లో కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణలో టీడీపీకి బలమైన కార్యకర్తల బలం ఉందని, ప్రాంతీయ విద్వేషాలతో కొన్ని పార్టీలు టీడీపీపై అసత్య ప్రచారం చేస్తున్నాయని పార్టీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల సమస్యలపై టీడీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మరి కొంతమంది ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి మమ్మల్ని కూడా బయటోళ్ళని చేసే పరిస్థితి కనిపించింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేమే ఉంటాం, ఎవరు అక్కడి నుంచి ఆంధ్ర నుంచో ఇంకోరో లేకుంటే బాబు గారు అక్కడ ఆల్రెడీ సీఎం ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కడనే ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు రారు. తెలంగాణ తెలుగుదేశం నిలబడుతుంది, తెలుగుదేశంలో ఉన్నటువంటి తెలంగాణ నాయకులతో తప్పితే ఇంకొకరితో కాదని మనం చేస్తా ఉన్నాం. ఒక్కటే గమనించండి, చాలాసార్లు సెంటిమెంట్ రగిలిస్తూ ఉన్నారు. సెంటిమెంట్ రగిలిచ్చినప్పుడల్లా వాళ్ళు ఏదో ప్రయోజనం పొందుతారన్న ఆలోచన ఉంది. పుష్కర కాలం దాటింది, పుష్కర 12 సంవత్సరాలు అయిపోయింది. మరి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి మరి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏది మనం ఏ గల్లీలకు పోయినా, ఎక్కడ పోయినా, ఏ రోడ్డుకు పోయినా కానీ తెలుగుదేశం చేసినటువంటి అభివృద్ధి కనిపిస్తుంది. కాబట్టి తెలుగుదేశం వైపు ప్రజలు మొగ్గు చూపుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి ప్రజలకు కూడా ఒక మనవి రెచ్చగొడతా ఉన్నారు. నేనుంటాను, ఇక్కడ మేమున్నాం, ఇక్కడే పుట్టింది ప్రసన్న గారు, కానీ ఇక్కడ పుట్టిన వల్ల మేమే ఉంటాం. అధికారంలోకి వస్తే వేరే వాళ్ళు ఉండరు. తెలంగాణ తెలుగుదేశం తెలంగాణ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలే ముందుంటారు. కాబట్టి మీరు ఎక్కడ కూడా రెచ్చిపోవద్దు, ఎక్కడ సెంటిమెంట్ రాజగొట్టినా కానీ దానికి అట్రాక్ట్ కావద్దని ప్రజలకు అందరూ కూడా మనవి చేస్తాను. ఈరోజు తెలంగాణలో తెలుగుదేశం మరలా ముందుకు వస్తుంది. ప్రజలంతా కూడా ఆకాంక్షిస్తున్నారు తెలుగుదేశం పరిపాలనలో స్వర్ణయుగాన్ని చూస్తామని. ఈరోజు నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. చిన్న ఈ బస్తీలన్నింటిలో కూడా నీటి సమస్య, నీరు వచ్చే కాల పరిమితి చాలా తక్కువగా ఉండి ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల సమస్య ఇంతవరకు పూర్తి కాల, రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. అంతర్జాతీయ నగరంగా చెప్తామని ట్రంప్ వీధులను పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక పక్క విశ్వనగరంగా మారుస్తానని కేటీఆర్ గారు ఇంకొక పక్క బీజేపీ పార్టీ, ఇలా వీళ్ళే ఉన్నారు. కానీ ప్రజల మధ్యలో ఉన్నది తెలుగుదేశం. ప్రజల కోసం పోరాటం చేసింది తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచ నేతగా గుర్తిస్తున్నారు. ఆయనకు ఒక ప్రాంతంతో సంబంధం లేదు. లోకేష్ గారిని కూడా ఈరోజు గ్లోబల్ లీడర్గా చూస్తున్నారు. తెలుగుదేశం తెలంగాణలో తన బావుటాన్ని ఎగరవేసిద్ది. తెలుగుదేశం తెలంగాణలో ప్రజల కోసం పనిచేసిద్ది, ప్రజా సమస్యల కోసం పనిచేసిద్ది, ప్రజా విప్లవాన్ని తీసుకొస్తుంది.